నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు. ఉపాధి పనుల తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హెచ్చరిక. తననుద్దేశించి వైసీపీ నేతలు, కార్పొరేటర్లు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధం. వైసీపీ నేతలకు కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, సుబ్బారెడ్డిల సవాల్. కడప నగర మేయర్ సురేష్ బాబు తప్పు చేసిన కారణంగానే అనర్హత వేటు పడిందని తెలుసుకోవాలి. తప్పు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టం. కడప నగరంలో మహానాడు పసుపు పండుగ జరగడం జిల్లా టీడీపీ కుటుంబ సభ్యుల అదృష్టంగా భావిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం విజయవాడలోని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణకు సంబంధించి సమీక్ష జరిగిందన్నారు. కడపలో రాబోయే 4 ఏళ్లలో ఈ మహానాడుతో అభివృద్ధి పదం పయనిస్తుందని భావిస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ అభివృద్ధి విషయంగా సంకేతాలు ఇచ్చారన్నారు. మహానాడు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఘనమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి నాయకుడిని కలుపుకొని మహానాడు నిర్వహించేలా ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే నాయకులకు ఘనమైన ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 27వ తేదీ పార్టీ సంస్కారంగా పార్టీ నిర్మాణంపై, 28న రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని తెలిపారు. 3వ రోజు 29వ తేదీన భారీ ఎత్తున బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇందుకు భారీగా జన సమీకరణ కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ముందస్తు మహానాడు సభలు ఉంటాయని, అలాగే జిల్లా వ్యాప్తంగా వసతి ఏర్పాట్లు, ట్రాఫిక్కు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. పసుపు దళానికి పండుగ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి కడప జిల్లాలో జరగడం, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అవకాశం కడపకి ఇవ్వడం, కడప జిల్లా రాబోయే 4 సంవత్సరాల్లో ఈ మహానాడుతో అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న రోజు అంటే బుధవారం రోజు విజయవాడలో మహానాడు మీద అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో జరిగిన మహానాడు ఏర్పాట్ల చర్చల సందర్భంగా రాయలసీమలో ఈ కార్యక్రమం జరపడం, పాదయాత్రలో ఆయన రాయలసీమ డిక్లరేషన్ చేయడం, రాయలసీమను అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామనే దాంట్లో మా చర్చల్లో సంకేతాలు ఇచ్చారు. ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైనా అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకు అందరికీ కూడా ఘనంగా స్వాగతం చెప్తాం. ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 26వ తేదీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన, 27వ తేదీ, 28వ తేదీ రాష్ట్ర అభివృద్ధి మీద, అంటే 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోయింది, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే దాని మీదే 2వ రోజు చర్చలు కూడా జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా అజెండా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 3వ రోజు బహిరంగ సభ రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు, అంటే 52 నియోజకవర్గాలు, కొంత నెల్లూరు బార్డర్లో, ఒంగోలు బార్డర్లో ఉన్న నియోజకవర్గాలను కూడా కలుపుకొని భారీ బహిరంగ సభ 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా జన సమీకరణ కూడా చేస్తాం. ముఖ్యంగా
కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయించాం. దానికి అనుగుణంగా 19, 20, 21 తేదీల్లో 3 రోజుల్లో నియోజకవర్గాల 10 నియోజకవర్గాల్లో కూడా మహానాడులు నిర్వహించాలా. ఆ మహానాడులో జన సమీకరణ కూడా చర్చించి దాన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం. దాని ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ 2-3 తేదీల్లో మహానాడులు జరుగుతాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళనందరినీ కూడా 3వ రోజు బహిరంగ సభకు తీసుకురావాలనే నిర్ణయం. మొదటి 2 రోజులు కూడా పార్టీ ప్రతినిధుల సభ, అంటే దాదాపు 22,000 మంది పార్టీ సెలెక్ట్ చేసింది. ఆ 22,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ వస్తారు మొదటి 2 రోజులు. 3వ రోజు భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. అదేవిధంగా వసతి ఏర్పాట్లు కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో, అదేవిధంగా ఆళ్ళగడ్డ కానీ, ఇటు తాడిపత్రి కానీ, అటు పీలేరు వరకు, ఇటు తిరుపతి వరకు ఉన్న ప్రైవేట్ హోటల్సు, ప్రైవేట్ కాలేజీలు, కళ్యాణ మంటపాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ జాములు కానీ, ఎక్కడ వసతి ఏర్పాట్లలో లోపం లేకుండా సమిష్టిగా బాధ్యత పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. ఘనంగా ఈ మహానాడు జరగాల, గతం కంటే భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ పనులన్నీ ప్రారంభమైనాయి. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు 6 కమిటీలు వేశాం. కమిటీ సభ్యులందరూ కూడా సైట్లోనే ఒక 3-4 గంటలు దీని మీద ఏర్పాట్ల మీద కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆదివారం సాయంత్రం 4 గంటలకు. దాంట్లో ఆ కమిటీల బాధ్యతలు కూడా అప్పచెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాలతో, ఆలోచనలతో మన జరిగిన మహానాడులో అన్నీ చర్చించి ఫైనల్ నిర్ణయాలన్నీ చేశాం. సైటు లేఅవుట్ కూడా ఫైనల్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఏవే ఉండాలో భోజన సదుపాయాలు, పార్కింగ్ సదుపాయాలు, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఎక్కడ జరపాలా, ప్రతినిధి సభ ఏ విధంగా జరపాలా, అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు, ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ట్రాఫిక్ కూడా కావాల్సినంత స్థలం ఉంది. పార్కింగ్కి కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను హెచ్చరించారు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి, చక్రాయపేట మండలాలలో కలెక్టర్ పర్యటించారు. తొలుత ఆయన ఉపాధి పనుల కల్పన, కూలీ మొత్తాల చెల్లింపు, మౌలిక సదుపాయాలపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. గతంలో పనిముట్లను ఇచ్చేవారని ఇప్పుడు చేతి నుంచి డబ్బులు పెట్టుకుని తీసుకునే పరిస్థితి ఉందని ఉపాధి కూలీలు కలెక్టర్ దృష్టికి సందర్భాన్ని తీసుకొచ్చారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఉపాధి పనుల్లో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆయన గండి క్షేత్రం ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. ఇడుపులపై IIIT అధికారులతో అడ్మినిస్ట్రేటివ్ ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు. అలాగే నెమలి పార్కును కూడా సందర్శించారు. ఈ ప్రాంతంలో 70% పనులు పూర్తయినాయని, మిగిలిన పనులను 2 మాసాలలో పూర్తి చేసి పునః ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అధికారులతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చినప్పుడు అరిబరిగా ఇక్కడ పుత్తూరు అప్పుడు వచ్చాను అది మాకు నీళ్లకు సరిపేర్లకు వచ్చాను సార్, తారకు తట్టకు కూడా వచ్చాను. ఇప్పుడు ఏం రాదు సార్. ఏం కాదు లేదు సార్ నాకు. పుష్పలీలమ్మ. ఇంటి పేరు కుందా. కుందా నిమ్మ చెట్టు సార్. ఏం ఎరువేస్తున్నారు? డ్రిప్ ఇరిగేషన్ పెట్టలేదు. పిండి ఆంజపిండి, యాప్ పిండి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టలేదు. డ్రిప్ పెట్టాము సార్. అదే సేద్యం చేద్దామని, సేద్యం చేసి పాదులు చేద్దామని సార్. అది ట్రాక్టర్ సేద్యం చేస్తాం. AML for offered by Computer Science Department and MTech Advanced Material Technology by Metallurgical Department. All 6 years. అంటే ఒంగోలులో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అదే ఈరోజు పేపర్ కూడా వచ్చింది.
అక్కడ క్యాంపస్ డిస్టర్బెన్స్ అయ్యేసి అక్కడ 3 years మాత్రమే అకామిడేషన్ ప్రొవిజన్ ఉంది. రిమైనింగ్ 3 years కి 2 years ఆఫ్ అకామిడేషన్ ఇస్ గివెన్ ఇన్ ఆర్కే వ్యాలీ. తమను ఉద్దేశించి వైసీపీ నేతలు కార్పొరేటర్లు చేసిన అంశాలలో ఏ ఒక్కటినైనా నిరూపించాలని, ఇందుకు తాము దేనికైనా సిద్ధమని కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, సుబ్బారెడ్డిలు సవాల్ విసిరారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణరావు మాట్లాడారు. తాను కేబుల్ టీవీ వ్యాపారం నిమిత్తం కడపకు వచ్చానని, తనను ఎవరూ పంపించారని వైసీపీ నేత జయచంద్రారెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే తాను ఎందుకు కడపకు రావాల్సి వచ్చిందో పులివెందులకు వెళ్లి కనుగొనాలే తప్ప అనవసరమైన మాటలు మాట్లాడడం సరికాదన్నారు. పార్కులు, డివిజన్లోని షాపుల వారి వసూళ్లకు పాల్పడుతున్న విషయమై తెలుసుకునేందుకు తనతో పాటు స్థానికంగా పర్యటించేందుకు ముందుకు వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వైఎస్ఆర్ ఆడిటోరియం టెండర్ పాడి డబ్బులు కట్టి తీసుకున్నానని, కరోనా సమయంలో ఆడిటోరియంకు మరమ్మతులు చేసి ఓ స్థాయికి తెచ్చిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అలాగే 10 సెంట్ల స్థలం విషయంపై నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేయడం ఆయనకు తగదన్నారు. వైసీపీ టికెట్ తన భార్యకు వచ్చి పోటీ చేస్తే నీ భార్యను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించిన విషయం మరువరాదన్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చేందుకు మేయర్, జిల్లా అధ్యక్షుడు ఒప్పుకోకపోతే గతి లేక రాయచోటికి వెళ్లి పార్టీలో చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మమ్మల్ని విమర్శించే స్థాయికి మీకు లేదని, ఇక మీదట ఇలా విమర్శలు చేస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్పొరేటర్ సుబ్బారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ జయచంద్రారెడ్డి తమను ఉద్దేశించి మాట్లాడే ముందు గత చరిత్ర తెలుసుకోవాలన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సంస్కృతి అతనిదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ జగన్ బయటికి వస్తే ఆయన వెంట నడవకుండా కాంగ్రెస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీలోకి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమై రాయచోటికి వెళ్లి కండువా వేసుకున్న సంస్కృతి నీదన్నారు. ఇలాంటి వారి వల్లే వైసీపీకి ప్రస్తుతం ఈ గతి పట్టినట్లు ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర నిధులు, కార్పొరేషన్ జనరల్ ఫండ్ నిధులతోనే తాము రోడ్లు వేశామన్నారు. అభివృద్ధి విషయంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కృషి చేస్తున్నారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అభివృద్ధి విషయంగా ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నట్లు వారు తెలిపారు. ఈరోజు ఉదయము వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు కొందరు మా మీద అబాండాలు వేయడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ, నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సరే, నేను జయచంద్రారెడ్డి మాట్లాడుతూ కేబుల్ టీవీ వ్యాపారం కోసము కడపకు వచ్చినావు, కడపకు ఎవరు పంపించినారు అని జయచంద్రారెడ్డి అడిగాడు. జయచంద్రారెడ్డి పోయి పులివెందుల్లో కనుక్కో, మేము ఎందుకు కడపకు రావాల్సి వచ్చిందో. ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి ప్రజలకు తీసుకుపోవాలంటే అది జరిగిన పని కాదు. తర్వాత ఈ పార్కు ఇటుపక్క ఉండే చోట్ల షాపులలో అన్ని చోట్ల కలెక్షన్ చేస్తున్నారని ఒక అబాండం వేశాడు. నువ్వు సాయంత్రం రా, ఎప్పుడైనా రా, షాపులలో ఏమన్నా ఎవరైనా కలెక్షన్ చేస్తూ ఉంటే, ఎవరైనా కలెక్షన్ చేస్తుంటే ఆడ మాట్లాడు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మాకేమి గతి లేక ఇంకో చోట షాపులలో ఆడ కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేము బ్రహ్మాండంగా ఉండము, మాకేం బాగుండము. దాని తర్వాత ఆడిటోరియం ఏదో ఫ్రీగా తీసుకున్నాడు అని చెప్పి ఆడిటోరియము టెండర్ ప్రకారం వేసి డబ్బులు కట్టి తీసుకున్నాము, ఊరికేమి ఇయ్యలే. అది కరోనాలో మొత్తం నాశనం అయిపోయింటే దాన్ని బాగు చేసి దాన్ని ఒక స్టేజ్లో తెచ్చి చేసినాం. అది 9 సంవత్సరాలు అన్నాడు, ఇచ్చింది 3 సంవత్సరాలు. దాని తర్వాత ఏదో 10 సెంట్లు ఎవరో వీళ్ళ నాయన లేకపోతే కార్పొరేషన్ ఎవరో ఇచ్చినారన్నాడు. 10 సెంట్లు నాకు ఇచ్చింటే 9 సెంట్లు నువ్వు తీసుకుని 1 సెంటు నాకు
ఊరికి అబద్ధమైన మాటలు మాట్లాడి ఏందో చేసి తల్లిపాలు గుద్దినావు, అది గుద్దినావు, ఇది నువ్వు ఏడున్నావు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు కార్పొరేటర్ టికెట్ రాకపోతే మా భార్యకి టికెట్ వస్తే మీ భార్యను ఇండిపెండెంట్గా నిలబెట్టినావు, నేను కాదు. ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చేదానికి మేయర్ కానీ, ఆ జిల్లా అధ్యక్షుడు కానీ, రవిరెడ్డి కానీ ఎవరే కానీ ఒప్పుకోకుండా కడపలో గతి లేక దిక్కు లేక రాయచోటు పోయి నువ్వు పార్టీలో చేరినావు. నువ్వు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదు. ఇంకోసారి విమర్శలు చేస్తే కనుక మర్యాదగా ఉండదు, కేసు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇవాళ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళ ఇష్టానికి, అంటే సభ్యత లేకుండా, రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాం. అయితే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నిన్నటి వరకు మేయర్ కాళ్ళ దగ్గర కూర్చున్నారని చెప్పి. నువ్వు మొన్న నీ చరిత్ర మొత్తం మాట్లాడదాం ఒకసారి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ము గుద్దే సంస్కృతి నీది. కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆయనతో పాటు బయటికి రాకుండా తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ము గుద్ది నువ్వు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో అధికారం అనుభవించి దాని తరువాత ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఇదే. ఈరోజు మా నాయకుడు వాసన్న దగ్గర మేము కాళ్ళ దగ్గర కూర్చున్నా అన్నావు కదా, నువ్వు ఆ రోజు మా వాసన్న చెప్పులు నాకినావు అని చెప్పి ఇక్కడ చాలామంది అనుకుంటా ఉన్నారు. నాకిన సంస్కృతి నీది. దాని తర్వాత అధికారం పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేయని ప్రయత్నాలు లేవు. మేయర్ గారి దగ్గరికి వచ్చినావు, ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినావు, కమలాపురం శాసనసభ్యుల దగ్గరికి పోయినావు. ఎవరు నిన్ను దేకకపోతే, ఎవరు నిన్ను నమ్మకపోతే నువ్వు రాయచోటిలోకి రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో పోయి ఆయనతో పాటు పోయి నువ్వు కండువా వేయించుకొని వచ్చిన సంస్కృతి నీది. నువ్వు ఈరోజు మా మీద మాట్లాడతావా? నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇంకొక మాట్లాడతాడు, ఇంకొక దాసరి శివ అని మాట్లాడతాడు, ఏదో పెద్ద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే పెద్ద మొగోళ్ళని. నీ వల్ల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గం సర్వనాశనం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తొలినాళ్ళల్లో కారు వేసుకుని ఓ అని పెద్ద ఆ రోజున్న మినిస్టర్తో పాటు తిరిగి దాని తర్వాత నువ్వు అనుకున్న పదవులు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఒక బాస్ అనే సంస్థ పెట్టుకొని ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో విషజాలాలు నింపి ఆ పార్టీకి ఆ కులాన్ని మొత్తం దూరం చేసి ఈరోజు పెద్ద నీకు ఏడ దిక్కు లేదు కాబట్టి మళ్ళీ ఆడికి వచ్చి నువ్వు ఆ పార్టీకి ఏదో పెద్ద మీరు లేకపోతే ఆ పార్టీ లేదన్నట్టు మీలాంటి వాళ్ళ వల్ల కదా, మీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. అక్కడ ఏదో మాట్లాడతారు, 10 సెంట్లు స్థలం అంటే అది తీసుకోరా, సూర్యనారాయణ గారు 10 సెంట్లు తీసుకొచ్చి 9 సెంట్లు నీకు రాపిస్తాం. ఈరోజు కార్పొరేషన్ రూమ్లన్నీ తీసుకొని కార్పొరేషన్ రూములకి రెంట్ కట్టకుండా కార్పొరేషన్ రూమ్ మీకు ఇస్తే రూమ్ కంటే 2 ఇంతలు బయటికి ఇవన్నీ కూడా రేకులన్నీ వేసుకొని ఆ వ్యాపారంలో ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదో 10,000 5,000 రూపాయలు కడతావు, వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసుకొని నువ్వు పబ్బం గడుపుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావా? అబద్ధాలు ఎన్నైనా మాట్లాడచ్చు, ఒకటైనా నిరూపించు. డైరెక్ట్గా యాడికి వచ్చినా సరే నువ్వు చెప్పిన అబద్ధాలలో ఏ ఒక్కటి నిరూపించినా కూడా మేము దేనికైనా సిద్ధం. అభివృద్ధి 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 అంటున్నారు. తప్పకుండా నేను కూడా చెప్తానా. ఈరోజు వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ కడప నియోజకవర్గంలో ఆనాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంటు తర్వాత జనరల్ ఫండ్ కార్పొరేషన్లో ఏదైతే ఉందో వాటితో మాత్రమే మనం రోడ్లు వేసినాం, డ్రైన్లు కట్టినాం, వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించినాం. తప్పకుండా ఈరోజు కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెచ్చే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తున్నారు కూడా. తొందరపడద్దండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఏ వార్డులో ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టారో రండి మాట్లాడితే. నువ్వు 2 కోట్లు పని చేసినా 2 కోట్లు పని చేసినా చేయకుండా ఎందుకుంటాం? చేయాల్సిందే, చేపించాల్సిందే, అది మన బాధ్యత. మా ఇంట్లో డబ్బులు మీ ఇంట్లో డబ్బులు వేయలే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది, 14 ఫైనాన్స్ గ్రాంట్ వచ్చింది, తర్వాత జనరల్ ఫండ్లో రావాల్సిన వచ్చింది. మన ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా మీరు కల్పించాల్సిందే కదా. ఏదో మా ఇంటికి ఇచ్చినట్టు లేకపోతే నాకు ఇచ్చినట్టు ఏదో 2 కోట్లు పని చేసినా 2 కోట్లు పని చేయకుండా అడిగిపోతారు. తప్పకుండా చేసినాము, రాబోయే రోజుల్లో అంతకంటే గొప్పగా చేస్తాం. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు 2 కోట్లు చేశారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు 70 లక్షల రూపాయలు నా వార్డులో వర్కులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా చేయాల్సిందే. నా వార్డు పెద్దది, అందులో ఖచ్చితంగా అభివృద్ధి జరగాల్సిందే. దాంట్లో భాగంగా జరుగుతాయి తప్పకుండా.
కొత్త రేషన్ కార్డుల జారీకి లేనిపోని నిబంధనలు పెట్టకుండా సరళతరం చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక హోచ్మన్ భవన్లో ఏఐటీసీ నగర అధ్యక్షుడు సుబ్బరాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడారు. కొత్త రేషన్ కార్డుదారులకు సచివాలయ దరఖాస్తులు స్వీకరిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఆనందం ఆన్లైన్ కష్టాలు లేనిపోని నిబంధనలతో ఆవిరైందన్నారు. కొత్త కార్డులు మార్పులు చేర్పుల కోసం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రామాణికంగా తీసుకుని ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, రేషన్ కార్డుల జారీతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వివాహమై పిల్లలు ఉన్నవారు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజాప్రతినిధులు ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. బయోమెట్రిక్స్తో పాటు ఓటీపీ ఆప్షన్ ఇవ్వాలని, ఉమ్మడి కార్డులో ఉన్న ఎంతమందికైనా విడిగా కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులు చాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వీరందరికీ గత ఎన్నికల సమయంలో నూతన రేషన్ కార్డులు ఇస్తామని వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంవత్సర కాలం అయిన సందర్భంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోమని చెప్పి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళందరూ సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈకేవైసీ అంటే ఫ్రీ హోల్డ్ అంటే మన హౌస్ మ్యాపింగ్ హోల్డ్ ద్వారా ఉన్నటువంటి లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి పరిగణలోకి తీసుకోవడం మూలంగా ఆన్లైన్లో ఒక్కొక్క ఈరోజు కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ యొక్క హౌస్ మ్యాపింగ్ హోల్డ్ అనేటువంటిది తీసివేసి ఇప్పుడున్నటువంటి బయోమెట్రిక్ వేసుకునేటువంటి దాంట్లో లబ్ధిదారులు రేషన్ కార్డు ఇవ్వాలా. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్లో పనిచేసే అంగన్వాడీ, ఆశా, అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ వాళ్ళకందరికీ పట్టణాల్లో అలాగే గ్రామాల్లో కనీస వేతనం 10,000, 15,000 దాటితే రాదు అనేటువంటి దాంట్లో ఉన్నారు. వాళ్ళకు ఇప్పటికి కూడా 10,000, 15,000 గౌరవ వేతనంతో ఉన్నటువంటి వారందరికీ, అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క రేషన్ కార్డు ఇచ్చి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ యజమానికి పిల్లలు ఒకరు ఇద్దరు పెళ్ళిళ్ళు ఏదైనా బైఫర్కేషన్ అనేటువంటి ఒకరికే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా తీసివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రెండోది ప్రధానంగా ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్. ప్రధానంగా ఈరోజు 100% హిందువుల్లో సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ లేక ఈ యొక్క సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోపక్క నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆన్లైన్ అనేటువంటి తీసుకోవడం లేదు. వీటన్నిటినీ ఈ యొక్క కష్టాలు రేషన్ కార్డు పొందాలనే దానిపైన పరిగణలోకి తీసుకొని సరళతరం చేసి ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆన్లైన్లో మార్పులు తీసుకురావాలని చెప్పి ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. కడప నగర మేయర్ సురేష్ బాబు తప్పు చేసిన కారణంగానే అనర్హత వేటు పడిందని తెలుసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాలుగా మేయర్గా ఉంటూ తనకు తెలియదని చెప్పడం సరికాదన్నారు. కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేయరాదని చట్టం స్పష్టంగా తెలియజేస్తోందని, ఇప్పటి వరకు కడప నగరపాలక సంస్థ మేయర్తో పాటు పాలక వర్గం అడిగేవారు లేరని తమ ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ప్రస్తుతం దొరికిన దొంగతనం చిన్నదేనని, స్టాండింగ్ కమిటీ ఆమోదంతో అనేక తప్పుడు పనులు జరిగాయని అన్నారు. ఈ విషయంగా సిట్ను వేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నాయకులతో పాటు అధికారులు కూడా ఇందుకు బాధ్యులైతే వారు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మేయర్ విషయంలో కోర్టు స్టే ఇవ్వలేదని, 14 రోజుల తర్వాత జీవో అమలవుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీడీపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అరాచకం, అవినీతికి కట్టుబడి లేదన్నారు. తప్పు చేసిన కారణంగా దొరికిపోయారని ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ఏ రోజైనా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఏమన్నా బుద్ధుడిని మాటలు మాట్లాడతాడా? 10 సంవత్సరాల నుంచి మేయర్గా ఉన్నాడు, నాకు తెలియదని చెప్తాడా? ఏం మాట్లాడతాడా? చట్టం ఏం చెప్తా ఉంది? కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేయకూడదని చెప్తా ఉంది. ఎందుకు చేశారనే ప్రశ్న. దానికి అతను డిస్క్వాలిఫై అవుతున్నాడు. తప్పు చేసినారు అవుతున్నాడు, తప్పు చేసినా డిస్క్వాలిఫై అవుతున్నాడు. అంటే తానా అంటే తందాన అన్నట్టు 10 ఏళ్ల నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది, ప్రశ్నించేవాడు లేడు కాబట్టి మా ఇష్టం అనుకున్నారు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. మీకు ఒకటి తెలుసా, కరటక దమనకులని 2 ఉన్నారు.
ఒక ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యే, ఒక ఆయన 9 ఏళ్ళ ఇంక రేపో మాపో మేయర్ అవుతాడు. వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను. ఇది దొరికిన దొంగతనం మాత్రమే, దొరకని దొంగతనం చాలా ఉంది. 5 సంవత్సరాల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో చాలా తప్పుడు పనులు చేశారు వీళ్ళు. ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం వచ్చినట్టు అన్నీ కూడా ఆర్టీఐలో తెప్పించుకున్నాం. దాని మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరి ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్లో ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్నీ లోడి కార్పొరేటర్లు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, కమిషనర్లు కూడా కావచ్చు, ఎవరినైనా బాధ్యులు చేసే దాంట్లో వెనుకాడబోం. ఈయన ఇంటికి పోయేదే కాదు, ఈయనతో పాటు చాలా మందిని ఇంటికి తీసుకుపోతాడు. ఈయనేముంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డి జైలుకు పోయినాడు. రేపో మాపో 13-14 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. దాంట్లో ఏ ములాజా ఉండదు, కోర్టులలో ఏ ములాజాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో అధికారుల మీద కమిషనర్ మీద తప్పులు చేసి తప్పించుకుందామని చూస్తున్నాడేమో. కోర్టుకు పోయినాడు కదా, ఇంకా కోర్టు తెలుస్తుంది. ఏమి స్టే ఇవ్వలేదు కోర్టు. మీకు సాంకేతికమైన అంశాలు తెలియదు. మీకు కోర్టు ఏమి స్టే ఇవ్వాల. మళ్ళీ వింటాము, ఇంకొక రోజు ఇంటికి పోయి రాపో అని చెప్పినారు. మళ్ళీ ఆ రోజు వస్తారు, వింటారు. ఏది ఏమైనా 14 రోజుల తర్వాత ఆ జీవో అమలు అవుతుంది. దీంట్లో రెండో అనుమానం లేదు. అభివృద్ధికి కట్టుబడి ఉండం కానీ అరాచకానికి అవినీతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కట్టుబడి లేదు. వాళ్ళు అరాచకానికి అవినీతికి కట్టుబడి పనిచేశారు కాబట్టి దొంగలు దొరికినారు. దానికి ఏదో ఎవరి మీదో బ్లేమ్ వేయాలని చూస్తే ఏం నడచదు. టైం అయిపోయింది. తప్పులు దొరికినారు. ఏ రోజుకైనా తప్పు చేసిన వాడు దొరక్క తప్పదు. దొరికినాడు. మిగతా దొంగతనాలన్నీ కూడా బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. అరే 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఆ 55 GHMC యాక్ట్ ఉందని తెలీదా వాళ్ళకు? యాక్ట్ను 5 సంవత్సరాలు ఎందుకు మార్చలే? 3 రాజధానులు మార్చాలని చూశాడు కదా. మరి GHMC 1955 యాక్ట్ మన రాష్ట్రానికి వర్తించకూడదని అదెందుకు మార్చలే ఆయన? అప్పుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూర్చొని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడితే సరిపోతుందా? ప్రజలకు అందరికీ అర్థమైపోయింది తప్పు చేసినాడు, దొరికినాడని. రైట్. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డిలు తెలిపారు. కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్న మండలం పబ్బాపురం వద్ద జరగనున్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ప్రాంగణంలోని మైదాన అభివృద్ధి, వేదికలు, సాంకేతిక ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లపై వారు సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయా ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని, కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. మహానాడును ప్రజల ఆకాంక్షలకు, పార్టీ కార్యకర్తల ఉత్సాహానికి తగిన విధంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీలో ప్రతి కార్యకర్తకు గౌరవం ఉంటుందని, అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం, నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం, పిడికిలిలో పట్టరా ఉంది తెలుగుదేశం, నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం, పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, కానులకే నేర్పరా దాచిన యుద్ధం, పట్టణను పట్టు మహానాడు బాట పట్టు, కట్టరను కట్టు పసుపు జెండా చెట్టు, మహానాడు మహానాడు గర్జించను కుండల ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచింది ఆడియో రికార్డ్ అవుతాను ఫోన్లో, దానిలో చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు.
ఉపాధి పనుల తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి హెచ్చరిక. తనను ఉద్దేశించి వైసీపీ నేతలు, కార్పొరేటర్లు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధం. వైసీపీ నేతలకు కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, సుబ్బారెడ్డిల సవాల్. కడప నగర మేయర్ సురేష్ బాబు తప్పు చేసిన కారణంగానే అనర్హత వేటు పడిందని తెలుసుకోవాలి. తప్పు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.